ఇందులో ఎలాంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం వేయకండి. ములక్కాయలు వేసేసాను. మీరు ఏ వెజిటబుల్ వేసినా ఈ టైంలో వేయండి. బెండకాయ, బీరకాయ, దొండకాయ, కాకరకాయ సిమ్ చేసేస్తున్నాను. ఇంకా దీన్ని మంచిగా ఉడకనిస్తాను నేను. కొంచెం సేపు మగ్గిందా, నేను ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. 1.5 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్స్ కారం. ఉప్పు పసుపు ముక్కకు పట్టేదాకా ఒక్క నిమిషం ఉండనియండి. ఈలోపు నేను నీళ్ళు వేడి చేసుకొచ్చుకుంటా. 2 మినిట్స్ అయింది. వాటరు కొంచెమే పోస్తున్నాను, ఎక్కువ పెట్టలేను, వెరీ లిటిల్. ఎందుకంటే రీజన్ చెప్తాను, మీరు ఇప్పండి. ఇట్స్ ఎ టిప్ అండి. యాక్చువల్లీ నేను ములక్కాయ ఉడకటానికి కనీసం 15 నుంచి 20 నిమిషాలు పడుతుంది. ఆ 15-20 నిమిషాలు పులుసులో ఉడకనిస్తే కనుక పులుసులో ఉన్న పులుపు చచ్చిపోతుంది. అది కరెక్ట్ కాదు. పులుసు 5-7 నిమిషాలకు మించి ఉడకకూడదు. అప్పుడే దాని రియల్ టేస్ట్ ఉంటుంది పులుసులో ఎప్పుడైనా సరే. ములక్కాయ పులుసులో మీకు ఇది ఒక టిప్.